ఎవ్రీవన్ ఈ వీడియోలో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో 4th యూనిట్ నేర్చుకున్నాం. సో అందులో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అండ్ కంకరెన్సీ. సో ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఇందులో మనకి సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అవి కూడా మనం ఎట్లా పర్ఫామ్ చేస్తున్నామంటే సింగిల్ లాజికల్ యూనిట్ లాగా వర్క్ చేస్తాయి అనమాట. ఓకే, మనము సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నామో దాన్ని మనం ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే బ్యాంకింగ్ చూసుకుందాం. సో మనం ఏంటి సేవింగ్స్లో నుంచి ఒక 100 రూపీస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట చెకింగ్ కోసం. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి, లేకపోతే 200ని మనీ మార్కెట్ నుంచి 200ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. అండ్ 400ని విత్డ్రా చేయడం, ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇవన్నీ గిట ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్లో చేసుకుంటున్నాం అనమాట. సో ఇందులో మనకి యాసిడ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ, ఇవన్నీ ఉంటాయి మనకి. సో ఈ యాసిడ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఏంటి, అటామిసిటీ. అంటే ఏంటంటే ఉంటే అన్నీ ఉండాలి, లేకపోతే ఏది ఉండదు. అంటే ఇప్పుడు మనకి స్టెప్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క స్టెప్ ఉంటుంది కదా, సక్సెస్ అయితే అన్ని స్టెప్స్ సక్సెస్ అయితే, లేదంటే ఏది కూడా సక్సెస్ అవ్వకుండా ఉండడం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏటీఎం ఉందనుకుందాం. ఏటీఎంలో ఏంటి, ఫస్ట్ జనరల్గా కార్డు ఇన్సర్ట్ చేసి పిన్ నెంబర్ని మనం చెప్పడము ఇలాంటిది ఉంటుంది కదా. సో ఒకవేళ మనకి ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాతకి బ్యాలెన్స్ ఉండకపోతే అది మొత్తానికి ఓపెన్ కాకుండా ఉండొచ్చు, లేకపోతే ఉంటే మొత్తం ఓపెన్ అవ్వచ్చు. అంటే జరిగితే అన్నీ జరగవచ్చు, లేకపోతే అసలే జరగకుండా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి, కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు మనకి డేటాబేస్ ఉంటుంది కదా, ఒక కరెక్ట్ ప్లేస్ నుంచి మూవ్ అవ్వడం అనమాట. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అయ్యేదాన్ని మనం కన్సిస్టెన్సీ అని చెప్పేసి అంటున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి ముందు అండ్ తర్వాత ఉన్న ట్రాన్సాక్షన్స్ రెండు కూడా సేమ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఉన్న డేటా ఏదైతే ఉందో అది మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత డేటా కూడా సేమ్ ఉండడం అనేది కన్సిస్టెన్సీ. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వదు. అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఇంటర్ఫియర్ అవ్వవు. ఓకే, అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయకముందు ఒకటి ఉంటుంది, ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఒకటి ఉంటుంది. సో మధ్యలో ఏం జరుగుతుంది అనేది అది మొత్తం కూడా హైడ్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే ఏంటంటే ఒక్కసారి కమిట్ అయిందంటే డేటా అనేది పర్మనెంట్గా సేవ్ అయిపోయింది. డేటా అనేది పర్మనెంట్గా సేవ్ అవ్వాలి అని చెప్పేసి చెప్పాం కదా. ఒకవేళ పవర్ ఫెయిల్యూర్ అయినా కానీ, సిస్టమ్ క్రాష్ అయినా కానీ డేటా అనేది పర్మనెంట్గా సేవ్ అయిపోయింది. ఇది డ్యూరబిలిటీ. నెక్స్ట్ ఏంటి, కంకరెన్సీ. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ట్రాన్సాక్షన్ని మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు ఒక్కసారే యూజ్ చేసుకోవడం. లైక్ ఇప్పుడు మనకి ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అందరూ కూడా ఒకేసారి సర్వర్ని ఓపెన్ చేయడం లాంటివి ఇలాంటివి చేస్తుంటారు కదా. అలానే ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకటే ట్రాన్సాక్షన్ని మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసుకుంటే దాన్ని మనం కంకరెన్సీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ అక్కడైతే కాంకరెన్సీ కంట్రోల్ని యూజ్ చేసుకుంటాం. సో ఇందులో మనకి ఆపరేషన్స్ జనరల్గా ఎట్లుంటాయి, కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్సెస్, అంటే ప్రాబ్లం అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎట్లుంటాయి అంటే రీడ్ రైట్ రెండు చేసినప్పుడు, రైట్ అండ్ రీడ్, రైట్ ఇలాంటివి చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అక్కర్ అవుతాయి. అదే కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండాలంటే ఏంటంటే 2 సార్లు రీడ్ చేయడము అండ్ డిఫరెంట్ వేరియబుల్స్ని యూజ్ చేయడం, ఇలాంటివి చేస్తే కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావు, అంటే ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవ్వవు. నెక్స్ట్ ఏంటి, సీరియల్ ఈక్వివాలెన్స్. అంటే ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి కరెక్ట్ అని ఎప్పుడు అంటామంటే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి సీరియల్గా జరిగితే ఆ ట్రాన్సాక్షన్ని మనము కరెక్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా? అంటే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే లాస్ట్ అప్డేట్. అంటే ఇప్పుడు మనము ఇందులో కాన్ఫ్లిక్ట్స్ అక్కడ అవ్వడానికి రీడ్ రైట్ కానీ, రైట్ అండ్ రీడ్ లేకపోతే రైట్ చేస్తే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయని చెప్పేసి అన్నాం కదా. అలానే 2 ట్రాన్సాక్షన్స్ అనేవి సేమ్ వాల్యూతోని అప్డేట్ అవ్వడం వల్లనో, లేకపోతే ఒకరి తర్వాతకి ఇంకొకరు ఓవర్ రైట్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల అప్డేట్ అనేది లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ట్రాన్సాక్షన్ 1 ట్రాన్సాక్షన్ 2 రెండు కూడా బ్యాలెన్స్ని రీడ్ చేసుకుంటాయి. 200 T1 అప్డేట్ చేస్తుంది ఏమని, 220 అని చెప్పేసి. T2 కూడా ఏం అప్డేట్ చేస్తుందంటే 220 అని చెప్పేసి అప్డేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ 1 అనేది ఏమవుతుందంటే అప్డేట్ అయిపోతుంది. అంటే రెండు బిట ఇప్పుడు 220 అని చెప్పేసి T2కి ఏదైతే పెట్టినామో అదే ట్రాన్సాక్షన్ T1కి కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇన్కన్సిస్టెంట్ రిట్రైవల్. అంటే ఇప్పుడు మనకి డేటాని అనదర్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మనం రీడ్ చేస్తాం కదా, అప్పుడు అప్డేట్ అవ్వడం అనమాట. నెక్స్ట్ ఏంటి, డర్టీ రీడ్. అంటే రైట్ అండ్ రీడ్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట ఇందులో. అంటే ఒక ట్రాన్సాక్షన్ని రీడ్ చేస్తున్నాం, ఓకేనా, అండ్ డేటాని వేరే దాంట్లో నుంచి. ఇప్పుడు మనకి అన్కమిటెడ్ అంటే ఏంటి, జనరల్గా డేటా అనేది సేవ్ కావట్లేదు పర్మనెంట్గా, అలా ఉన్న డేటాని రీడ్ చేసుకొని ఆ డేటాని వేరే దాంట్లో నుంచి చూసుకోవడం అనమాట. నెక్స్ట్ ఏంటి, క్యాస్కేడింగ్ అబౌట్. అంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయితే వేరేవి కూడా ఫెయిల్ అయిన దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ ఏంటి, అన్ప్రిటబుల్ రీడ్ ప్రాబ్లమ్స్. అంటే రీడ్ అండ్ రీడ్ కాన్ఫ్లిక్ట్.
సో వీటి కోసం టెక్నిక్స్ ఏంటంటే పెసిమిస్టిక్ అండ్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్. పెసిమిస్టిక్ అంటే ఏంటంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతాయేమో అని చెప్పేసి ముందే అజ్యూమ్ చేసుకొని వాటిని ప్రివెంట్ చేస్తున్నాం. ఎలా అంటే లాక్స్ లాంటివి యూజ్ చేసుకొని వాటిని ప్రివెంట్ చేయడం. ఆప్టిమిస్టిక్ అంటే ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగవు, అంటే రేర్గా జరుగుతాయి అని చెప్పేసి అనుకోవడం. సో ఇక్కడ ఏంటంటే ఎండ్లో చెక్ చేసుకుంటారనమాట ఈ అప్రోచ్లో. నెక్స్ట్ ఏంటి, లాగ్ బేస్డ్ కంకరెన్సీ కంట్రోల్ ఆర్ టెక్నిక్స్. సో మనకి డేటాని యాక్సెస్ చేసుకోకముందు మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి లాక్ అయి ఉండాలన్నమాట. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, షేర్డ్ లాక్, ఎగ్జిక్యూటివ్ లాక్. అంటే మనకి రీడ్ అండ్ రైట్ అని చెప్పేసి ఉంటాయి. ఇదేంటంటే మనం ఓన్లీ రీడ్ చేసుకుంటాం, ఇందులో ఏమో రైట్ కూడా చేస్తాం అనమాట. ఇందులో ఉండే లాక్ ఏంటి, ఎస్ లాక్ అని చెప్పేసి అంటాం, దీన్ని ఎక్స్ లాక్ అని చెప్పేసి అంటాం. ఇది ట్రాన్సాక్షన్లో ఓన్లీ రీడ్ మాత్రమే ఎలో చేస్తుంది, ఇందులో రీడ్ అండ్ రైట్ రెండింటిని ఎలో చేసింది అనమాట. ఒక్కసారి మనం ఇందులో మోడిఫికేషన్ అనేది చేయము, అంటే రైట్ ఆపరేషన్స్ లాంటివి ఇందులో పర్ఫామ్ చేయమనమాట. కానీ ఎక్స్క్లూజివ్ లాక్లో ఏంటంటే డేటాని మనం మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో T1 T2 రెండు కూడా రీడ్ చేసుకుంటాం కాబట్టి కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ అవ్వదు. కానీ ఇందులో ఏంటంటే T1 అనేది అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని చెక్ చేసుకోవడం వల్ల T2ని అప్డేట్ చేయడం వల్ల T1 కూడా మళ్ళీ ఏమవుతుందంటే అప్డేట్ అవుతుంది, అలా అవుతుంది. ఎందుకు ఇందులో ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ రావాలంటే ఓన్లీ రీడే చేస్తున్నాం కాబట్టి ఎలాంటి చేంజెస్ చేయం కాబట్టి మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఇందులో ఏంటంటే మనకి T2 అనేది T1ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మనం రీడ్ ఏ చేసి రీడ్ రైట్ బి చేసినాం అనుకో, ఇప్పుడు మనకి T1 అనేది ఇంతకుముందు వరకు ఎట్లుంటుందంటే నార్మల్గా ఉండిద్ది. కానీ T2ని ఎప్పుడైతే అప్డేట్ చేసామో అప్పటి నుంచి T1 కూడా మళ్ళీ అప్డేట్ అయిపోతుంది, లాక్ అనేది పడట్లేదు. అలా దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేవి అక్కడైతాయి. షేర్లో ఏంటంటే మనము రీడ్ చేసుకుంటాం, షేర్ని ఎలో చేస్తాం. ఎక్స్క్లూజివ్లో ఏంటంటే ఓన్లీ రైట్, షేర్ అనేది ఎలో చేయదు. నెక్స్ట్ ఏంటి, 2 phase లాకింగ్ ప్రోటోకాల్. సో ఇందులో మనకి ఫేజెస్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటి, గ్రోయింగ్ ఫేజ్. అంటే ఇప్పుడు మనకి ఓన్లీ లాక్స్ మాత్రమే చేసిద్ది, కానీ దాన్ని డేటాని రిలీజ్ చేయదనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి, స్ట్రింకింగ్ ఫేజ్. అంటే లాక్స్ని రిలీజ్ కూడా చేసిద్ది, లాక్స్ని ఉంచడము అండ్ రిలీజ్ కూడా చేసిద్ది అనమాట. కొత్త లాక్స్ అనేవి ఇందులో ఎలో చేయదు. సో ఇందులో మనకి సీరియలైజేషన్, ఒకటి రాత్రికి ఒకటి అని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రోయింగ్లో ఏంటి, ఏబీసీ అని చెప్పేసి ఉంటే ఇందులో ఓన్లీ జస్ట్ మనం లాక్స్ని మాత్రమే ఎక్కువ చేసుకుంటాం. లాక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ఆపరేషన్ లాంటిది ఉంటుంది. నెక్స్ట్ స్ట్రింకింగ్లో ఏంటంటే మనకి దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. రిలీజ్ చేస్తున్నాం కానీ ఉన్న లాక్స్ని రిలీజ్ చేస్తాం, కానీ కొత్తగా వేరే లాక్స్ని మనం యాడ్ చేయము ఇందులో, అలా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లాకింగ్ వల్ల మనం లాక్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. ఫస్ట్ వన్ ఏంటి, డెడ్ లాక్స్. అంటే ఇప్పుడు మనకి ఒకటి లేకపోతే 2 or more ట్రాన్సాక్షన్స్ అనేవి వేరే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాయి, అది. నెక్స్ట్ లైవ్ లాక్స్ అంటే ఏంటంటే లూప్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి వెయిట్ చేస్తూనే ఉంటాయి, కానీ ఆ ప్రాసెస్ అనేది ప్రోగ్రెస్లో జరుగుతూనే ఉంటుంది, కానీ ప్రోగ్రెస్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, లాక్ ఓవర్ హెడ్. అంటే పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఇవి ప్రాబ్లమ్స్ అనమాట, లాకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో దీనికి మనం డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూసినట్లయితే ట్రాన్సాక్షన్ 1, 2, 3 చెప్పేసి ఉన్నాయి. సో ట్రాన్సాక్షన్ 1 యొక్క ఏంటంటే కండిషన్ X+Z అనేది దాని యొక్క కండిషన్ అనుకుందాం. దీని దగ్గర ఏంటంటే Z ఉంది ఆల్రెడీ. సో T2 దగ్గర X ఉండడం వల్ల T1 అనేది దీనికి రిక్వెస్ట్ పంపిస్తుంది. రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ దీని Y కోసం వెయిట్ చేసుకుంటే దీనికి రిక్వెస్ట్ పంపించడం, ఇది మళ్ళీ దీనికి రిక్వెస్ట్, ఇలా రిక్వెస్ట్ అనేది కంటిన్యూ అవుతూ లూప్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అదే డెడ్ లాక్ అనమాట. అంటే ఒకటి ఇంకొక దానికోసం వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ డెడ్ లాక్ హ్యాండ్లింగ్. ఎట్లా హ్యాండిల్ చేయాలి, ప్రివెన్షన్. అంటే ఇప్పుడు మనకి ఒక కండిషన్ని అవాయిడ్ చేయడం వల్ల మనము ప్రతి ఒక్క రీసోర్సెస్ని లాక్ చేసుకోవచ్చు స్టార్టింగ్ నుండి. అవాయిడెన్స్ అంటే ఆల్గరిథమ్స్ లాంటివి యూజ్ చేసుకోవడం. డిటెన్షన్ అంటే ఏంటంటే గ్రాఫ్స్ లాంటివి. అండ్ ఒక ట్రాన్సాక్షన్ని తీసేయడం. అబార్ట్ అంటే ఏంటి, జనరల్గా తీసేయడం అనమాట. టైమ్ అవుట్ అంటే ఒకవేళ వెయిట్ చేయడం అనేది ఎక్కువసేపు అయితే దాన్ని క్యాన్సిల్ చేసేయడం లాంటివి. ఇలా మనం డెడ్ లాక్స్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెస్టెడ్ ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తాయంటే మనకి చిన్న సబ్ ట్రాన్సాక్షన్స్ లాగా ఒక ట్రాన్సాక్షన్ని డివైడ్ చేసి వాటిని ఎలో చేసిద్ది అనమాట. ఓకేనా. సో మెయిన్ ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే టాప్ లెవెల్ ట్రాన్సాక్షన్. అందులో ఏంటంటే మనకి చైల్డ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఒక ట్రాన్సాక్షన్ని మళ్ళీ దాంట్లోకే మనం డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ లెక్క సబ్ ట్రాన్సాక్షన్స్ లెక్క డివైడ్ చేస్తాం ఇందులో. సో మనకి ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఉండిద్ది ఇది. ఫస్ట్ ఏంటి, టీ అనేది టాప్ లెవెల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉంటుంది. అందులో మనకి ఏంటి, మళ్ళీ సబ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి T1 అని చెప్పేసి. మళ్ళీ T1కి మళ్ళీ T11, T12 అని చెప్పేసి సబ్ ట్రాన్సాక్షన్స్. మళ్ళీ ఇందులోనే T21 ట్రాన్సాక్షన్స్. ఇలా మనకి ఒక ట్రాన్సాక్షన్లోనే నెస్టెడ్ ట్రాన్సాక్షన్స్ లెక్క ఉంటే దాన్ని మనం నెస్టెడ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. మనకి ప్రతి సబ్ ట్రాన్సాక్షన్లో ఎట్లా వర్క్ అవుతుంది అంటే మినీ ట్రాన్సాక్షన్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో పేరెంట్కి అదొక ఎటామిక్ లాగా కనిపిస్తుంది. ఓకేనా. సో మనకి ఇది కమిట్ అవ్వచ్చు, లేకపోతే అబౌట్ అవ్వచ్చు. అంటే కమిట్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట.
సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక టాస్క్ ఏంటంటే మల్టిపుల్ పీపుల్కి మెయిల్ని సెండ్ చేయాలి. టీ ఏం చేస్తుంది, ప్రతి ఒక్క రెసిపెంట్స్కి అంటే ఈ పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళకి మెయిల్ని సెండ్ చేస్తుంది. T1 ఏం చేస్తుంది అంటే పర్సన్ ఏకి, T2 పర్సన్ 3కి, అలా ఒక్కొక్కరికి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. అంటే డిఫరెంట్ పీపుల్కి సెండ్ చేస్తున్నారు అనమాట మెయిల్ని. ఒకవేళ ఒకటి కనుక ఫెయిల్ అయింది అనుకోండి, వేరేవి సక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు టీ అనేది మెయిన్ కదా, దాంట్లో మనకి ఇవన్నీ సబ్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ సిస్టమ్ మళ్ళీ ఫెయిల్ అయిన వాటిని మళ్ళీ రీట్రై కూడా చేసుకోవచ్చు. సో నెక్స్టెడ్ అంటే ఇది ఫ్లాట్ ట్రాన్సాక్షన్లో ఏంటంటే మనకి ఇందులో మళ్ళీ సబ్ ట్రాన్సాక్షన్స్ ఉండకుండా ఓన్లీ మెయిన్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉండిద్ది అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ లాగా చూసుకున్నట్లయితే ఫ్లాట్లో ఏంటంటే ఓన్లీ సింగిల్ లెవెల్ ఉంటుంది, నెక్స్టెడ్లో ఏంటంటే మల్టీ లెవెల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఒక ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అయితే ప్రతి ఒక్కటి ఫెయిల్ అయిపోతుంది. కానీ నెక్స్టెడ్లో ఏంటంటే ఒక సబ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కానీ మిగతావి వర్క్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది దీనికి లెస్ ఉంటుంది, దీనికి మోర్ ఉంటుంది. కంకరెన్సీ దీనికి లిమిటెడ్గా ఉంటుంది, దీనికి ఏమో హై ఉంటుంది అనమాట. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే కంకరెన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే సబ్ ట్రాన్సాక్షన్స్ అనేవి సేమ్ లెవెల్లో ఉంటాయి కదా, అవి ఒకేసారి రన్ అవుతాయి అనమాట. టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ ఫాల్ట్ టాలరెన్స్ని బెటర్గా చూపిస్తుంది. అంటే ఒకటి ఫెయిల్ అయినా కానీ వేరేవి కంటిన్యూ అవ్వడము. అండ్ మోడ్యులర్ డిజైన్, కాంప్లెక్స్ టాస్క్లు ఉంటాయి కదా వాటిని కూడా చిన్న చిన్న పార్ట్స్ లెక్క చేసి ఈజీగా చేసేస్తుంది అనమాట. సో ఇందులో ఉండే రూల్స్ ఏంటంటే పేరెంట్ కనుక కమిట్ అయితే ఎప్పుడు కమిట్ అవుతుందంటే చిల్డ్రన్ అనే వాళ్ళ టాస్క్ని కంప్లీట్ చేస్తేనే పేరెంట్ అనేది కమిట్ అవుతుంది. సో సబ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కమిట్ అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు అనమాట. ఒకవేళ పేరెంట్ అనేది కనుక అబౌట్ చేస్తే ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి అబౌట్ అయిపోతాయి, అంటే క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఇవి దీని యొక్క రూల్స్. కానీ ఇప్పుడు మనకి ఒకవేళ చైల్డ్ కనుక అబౌట్ అయింది అంటే మనకి ఏంటంటే క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, పేరెంట్ కంటిన్యూ చేయొచ్చు లేకపోతే తను కూడా అబౌట్ అయిపోవచ్చు అనమాట. చేంజెస్ అనేవి పర్మనెంట్ అవుతాయి. ఎప్పుడంటే టాప్ లెవెల్ అనేది ఎప్పుడైతే కమిట్ అవుతుందో అప్పుడే ఆ చేంజెస్ అనేవి పర్మనెంట్ అవుతాయి అనమాట. ఇప్పుడు T2 అనేది ఫెయిల్ అయింది, T211 అని చెప్పేసి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే T2 అనేది మెయిన్ ట్రాన్సాక్షన్, దాంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పుడు ఫెయిల్ అవుతాయి అంటే టాప్ లెవెల్లో ఉన్న ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఇవి కూడా ఫెయిల్ అవుతాయి. కానీ లోపల ఉన్నవి ఫెయిల్ అయితే బయటది కూడా ఫెయిల్ అవ్వాలి అని చెప్పేసి రూల్ అనేది ఉండదన్నమాట ఇందులో మనకి. సో అప్లికేషన్స్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్, డేటాబేస్ ఆపరేషన్స్ లాంటివి, ప్యారలల్ ప్రాసెసింగ్, ఇవన్నీ దీని యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ ఏంటి లాక్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఒక డేటాని షేర్ చేసుకునేటప్పుడు దాన్ని ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు అనే దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకరి తర్వాతకి ఒకరు యూజ్ చేసుకునేటట్టు అంటే సీరియల్గా అయ్యేటట్టు ఉంచిద్ది అనమాట. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా దాన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకేసారి సేమ్ డేటాని వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కదా, వాటిని ప్రివెంట్ చేయడం దీని యొక్క మెయిన్ గోల్. సో లాక్స్ అనేవి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి చూద్దాం. లాక్స్ లేవనుకోండి అప్డేట్స్ అనేవి లాస్ట్ అవుతాయి, అంటే వెళ్ళిపోవచ్చు, లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డర్టీ రీడ్ అంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కన్సిస్టెంట్గా ఉండవు. అదే లాక్ ఉందనుకోండి మనకి ఏంటంటే సేఫ్గా ఉంటుంది, కరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగిద్ది అనమాట. సో దీని యొక్క బేసిక్ వర్క్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది లాక్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఫ్రీ అనుకోండి లాక్ అనేది గ్రాంట్ అయింది. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ లాక్ అయి ఉంటే ట్రాన్సాక్షన్ అనేది ఒకటి తర్వాత ఒకటి ఆగిద్ది అనమాట, అంటే ట్రాన్సాక్షన్ అనేది ఆగిపోయింది. సో ఇందులో మనకి 2 టైప్స్, రీడ్ లాక్ అండ్ రైట్ లాక్. రీడ్ లాక్ అంటే షేర్డ్ లాక్, రైట్ లాక్ అంటే ఏంటంటే ఎక్స్క్లూజివ్ లాక్. సో ఇవి ఆల్రెడీ మనం ఇందాకే డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటి 2 ఫేజ్ లాకింగ్ అంటే స్ట్రింకింగ్, గ్రోయింగ్, ఇవి కూడా మనం ఇందాకే డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే స్ట్రిక్ట్ 2 ఫేజ్ లాకింగ్ ప్రోటోకాల్. అయితే మనకి ఎక్స్క్లూజివ్ లాక్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే వేరే ట్రాన్సాక్షన్స్ అనేవి కమిట్ అయ్యేదాకా ఆగుతున్నాయి కదా, అవి ఏంటంటే వేరే ట్రాన్సాక్షన్స్ని రిలీజ్ అవ్వకుండా ఆపుతున్నాయి అన్నమాట. అయితే ఇవి ఏం చేస్తున్నాయి అంటే డర్టీ రీడ్స్ని ప్రివెంట్ చేస్తాయి. అంటే మనకి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అలాంటివి జరగకుండా ఆపిద్ది. క్యాస్కాడింగ్ అబౌట్స్ని ప్రివెంట్ చేసేది, అంటే ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి ఫెయిల్ అవ్వడం లాంటివి ఉంటాయి కదా, వాటిని ప్రివెంట్ చేసేది అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లాక్ గ్రాన్యులారిటీ. అంటే మనకి గ్రాన్యులారిటీ అంటే ఏంటంటే డేటా ఎంత డేటా అయితే లాక్ అయిందో దాని యొక్క సైజ్ని చెప్పేది గ్రాన్యులారిటీ అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డేటాబేస్ లెవెల్, లార్జ్ లెవెల్, టేబుల్ లెవెల్, రో ఆర్ రికార్డ్ లెవెల్, స్మాల్ అనమాట ఇది. సో స్మాలర్ గ్రాన్యులారిటీ అనేది మోర్ కంకరెన్సీగా ఉంటుంది అనమాట. సో మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే లాక్ అనేది హోల్ బ్యాంకుకి చేస్తే ఏమవుతుంది, స్లో అవుతుంది. అదే ఒక అకౌంట్కి మాత్రమే చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దీంట్లో మనం డెడ్ లాక్స్ని ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, అవే డెడ్ లాక్స్. సో నెక్స్ట్ ఏంటి అడ్వాన్స్డ్ లాకింగ్ టెక్నిక్స్ ఏంటంటే 2 వర్షన్ లాకింగ్, హైరార్కికల్ లాకింగ్.
సో డెడ్ లాక్ అనేది మనకి కొన్ని కండిషన్స్ వల్ల అక్కర్ అవుతుంది అనమాట. ఆ కండిషన్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కండిషన్. సో మనకి ఇందులో మనకి రీసోర్సెస్ ఉంటాయి కదా, ఒక ట్రాన్సాక్షన్ ఇంకో ట్రాన్సాక్షన్ రీసోర్సెస్ ఉంటాయి కదా, అవి అట్లీస్ట్ ఒక 2-3 మెంబర్స్ అయినా షేర్ చేసుకోవడం వల్ల మనకి డెడ్ లాక్స్ అనేవి అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ 1 ట్రాన్సాక్షన్ 2 రెండు ఉన్నాయి కదా, సో ఒకటే రీసోర్స్ని రెండు కూడా యూజ్ చేసుకోవడం అంటే షేర్ చేసుకుంటే దాన్ని మనం మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే హోల్డ్ అండ్ వెయిట్ కండిషన్స్. అంటే ఇప్పుడు మనకి ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఆల్రెడీ ఉన్న ఒక రీసోర్స్ని హోల్డ్ చేసుకొని ఇంకో రీసోర్స్కి రిక్వెస్ట్ పంపిస్తే ఆ ప్రాసెస్ని మనం హోల్డ్ అండ్ వెయిట్ కండిషన్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ 1 ఉంది, ఇక్కడ మనకి ఏంటి 2 రీసోర్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకో ట్రాన్సాక్షన్ ఉంది. సో ఇదేంటి ఆల్రెడీ ఒక రీసోర్స్ని హోల్డ్లో ఉంచింది అంటే తన దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. అండ్ మళ్ళీ ఇంకో దానికి రిక్వెస్ట్ పంపించి వెయిట్ చేస్తుంది. అంటే హోల్డ్ చేసుకొని ఒక దాన్ని హోల్డ్ చేసుకొని ఇంకో దానికోసం వెయిట్ చేసే కండిషన్ ఏంటంటే హోల్డ్ అండ్ వెయిట్ కండిషన్. నెక్స్ట్ ఏంటి? నో పర్సెప్షన్ కండిషన్. అంటే ఇప్పుడు మనకి ఒక రీసోర్స్ని ఫోర్స్ఫుల్గా తీసుకోలేమన్నమాట. అది కూడా ఓన్లీ ఆ రీసోర్స్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆల్రెడీ హోల్డ్ చేసి ఉన్న రీసోర్స్ అయితేనే మనకు వచ్చింది, కానీ మనం ఫోర్స్ఫుల్గా దాన్ని తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం అది రాదని చెప్పేసి చెప్పడం. సో ఇది ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఏంటి? సర్కులర్ వెయిట్ కండిషన్. అంటే సర్కులర్గా అనమాట, ఇదేమో దీనికోసం, ఇదేమో దీనికోసం, ఇదేమో దీనికోసం, లూప్ లాగా. ఆ కండిషన్ని మనం సర్కులర్ వెయిట్ కండిషన్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ ఆప్టిమిస్టిక్ కంకరెన్సీ కంట్రోల్స్. ఆప్టిమిస్టిక్ కంకరెన్సీ కంట్రోల్ అంటే ఏంటంటే ఇది ఒక మెథడ్ అనమాట. ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పుడు లాక్స్ లేకుండానే ఎగ్జిక్యూట్ అయ్యే మెథడ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎండ్లో లాస్ట్కి మాత్రమే కనిపిస్తే ఆ ప్రాసెస్ని ఆ మెథడ్ని మనం ఆప్టిమిస్టిక్ కంకరెన్సీ కంట్రోల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రేర్గా ఉంటాయి. దానివల్ల మనకి ఏంటంటే మనము ఎగ్జిక్యూషన్ అనేది మొత్తం అయిపోయేంత వరకు చేసుకోవచ్చు, స్టాప్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో మనం ఇదే ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి లాకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓవర్ హెడ్ వస్తుంది, డెడ్ లాక్స్ అనేవి ఉంటాయి, కంకరెన్సీ రెడ్యూస్ అయింది, లాక్స్ ఏం చేస్తున్నాయంటే కమిట్ అయ్యేంత వరకు హోల్డ్ చేసుకొని ఉండాల్సి వస్తాయి, ఇవి జరుగుతాయి. కానీ ఆప్టిమిస్టిక్ కంకరెన్సీ కంట్రోల్ వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా మనకి అవాయిడ్ చేస్తుంది. దేనివల్ల లాక్స్ అనేవి ఎగ్జిక్యూషన్ టైంలో యూజ్ చేసుకోకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ కాకుండా చూసుకుంటుంది అనమాట. సో ఇందులో మనకి 2 ఫేజెస్ ఉంటాయి, రీడ్ ఫేజ్, వ్యాలిడేషన్ ఫేజ్ అండ్ రైట్ ఫేజెస్. రీడ్ ఫేజ్లో ఏం జరుగుతుంది? మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితే, కానీ మనం ఇందులో ఏంటంటే రైట్ ఆపరేషన్స్ లాంటివి పర్ఫామ్ చేయలేము. సో ఇదేంటంటే ట్రాన్సాక్షన్స్లో ఉండే అప్డేట్స్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసుకుంటుంది. వ్యాలిడేషన్ ఫేజ్లో ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది కమిట్ అయ్యే టైంకి అండ్ డేటాబేస్ని టెస్ట్ చేస్తుంది అనమాట, ఇది ఎగ్జిక్యూట్ అయిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తే దాన్ని మనం వ్యాలిడేషన్ ఫేజ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ అది కనుక కరెక్ట్గా లేకుండా లేకపోతే యాక్సెప్ట్ చేయనట్టుంటే అబౌట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏంటి? రైట్ ఫేజ్. ఇందులో ఏంటంటే మనం మోడిఫై చేసుకోవచ్చు, డేటాని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇందులో ఉండే రూల్స్ ఏంటంటే 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, T1 T2 ఉంది. సో మనము రైట్ అండ్ రీడ్ ఆపరేషన్ లాంటివి చేయలేము. T1 అనేది T2లో మోడిఫికేషన్ చేసిన దాన్ని T1 అనేది రీడ్ చేసుకోలేదు అనమాట, ఇదొక రూల్. నెక్స్ట్ ఏంటి? T2 అనేది T1లో రాసిన దాన్ని రీడ్ చేసుకోలేదు. రైట్ అంటే ఏంటంటే 2 T's అంటే 2 ట్రాన్సాక్షన్స్ కూడా మనకి సేమ్ డేటాని రైట్ చేసుకోలేవు, అంటే మోడిఫికేషన్ అనేవి చేయలేవు అలా అనమాట. సో మనకి వ్యాలిడేషన్లో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాక్వర్డ్ వ్యాలిడేషన్, సెకండ్ వన్ ఫార్వర్డ్ వ్యాలిడేషన్. బ్యాక్వర్డ్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే కరెంట్ ట్రాన్సాక్షన్ని రీడ్ చేస్తుంది అనమాట. అండ్ మనకి ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాటన్నింటినీ సెట్స్ లాగా రాసుకొని ఉండిద్ది. సో ఒకవేళ అది కనుక ఓవర్లాప్ అయిందనుకోండి కరెంట్ ట్రాన్సాక్షన్ని అబౌట్ చేసిద్ది. సో ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే మనకి అది పాసిబుల్ అయితేనేమో చేసిద్ది, లేదంటే వదిలేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఓల్డ్ రైట్ చేసిన మనం స్టోర్ చేసుకొని ఉండాలన్నమాట, ఓల్డ్ డేటాని మనం స్టోర్ చేసుకొని ఉండాల్సి వస్తుంది. ఫార్వర్డ్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే మనకి కరెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ చేయడం అనమాట. సో ఇవి మనము రీడ్ సెట్స్తో కూడా చేయొచ్చు. ఒకవేళ కాన్ఫ్లిక్ట్స్ కనుక అక్కడైతే ఏంటంటే కరెంట్ రీడ్ చేసే డేటా ఉంటుంది కదా, దాన్ని అబౌట్ చేస్తుంది. అదర్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతాయి. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే లాక్స్ లాంటివి యూజ్ చేయము, డెడ్ లాక్స్ లాంటివి ఏమి ఉండవు, కంకరెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, హెవీ సిస్టమ్స్ వాటికి హెల్ప్ఫుల్ ఇది, వెయిటింగ్ అనేది ఉండదు అనమాట ఎగ్జిక్యూషన్ టైంలో. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేవి కొన్నిసార్లు రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి హై ఫ్రీక్వెన్సీ ఉన్న వాటికి అండ్ కాన్ఫ్లిక్ట్ సిస్టమ్స్ ఎక్కువ ఉన్న దగ్గర వర్కౌట్ కాదనమాట. ఇది వ్యాలిడేషన్ అనేది ఓవర్ హెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
నెక్స్ట్ టాపిక్ ఏంటి, టైం స్టాంప్ ఆర్డరింగ్ ప్రోటోకాల్. టైం స్టాంప్ అంటే ఏంటంటే ఇది ఒక ట్యాగ్ అనమాట, ఓకేనా. సో ట్రాన్సాక్షన్స్కి ప్రతి ఒక్క దానికి లేకపోతే ఎనీ డేటా ఐటమ్కి అటాచ్ చేసి ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే స్పెసిఫిక్ టైం ఏంటి ట్రాన్సాక్షన్ది, లేకపోతే డేటా ఐటమ్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అయింది అని చెప్పేసి స్పెసిఫిక్ టైమ్స్ని మెన్షన్ చేస్తుంది. అంటే ఎన్ని టైమ్స్ అనేది అది అక్కడైంది అని చెప్పేసి చెప్పేది టైం స్టాంప్ అనమాట. సో యూనిక్ ఐడెంటిఫైయర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనకి డేటాబేస్ ఉంటుంది కదా, DBMS ఉంటుంది కదా, దాని ద్వారా ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ని ఆర్డర్ చేస్తుంది దేన్ని బేస్ చేసుకొని అంటే టైం స్టాంప్స్ని బేస్ చేసుకొని. సో ఇందులో మనకి ఏంటంటే లాస్ట్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ని మెయింటైన్ చేసేది. సో ట్రాన్సాక్షన్స్ T1 T2 T3 అని చెప్పేసి ఉన్నాయి. టైం స్టాంప్స్ ఏంటంటే 10 20 30 అని చెప్పేసి ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే లోవర్ ఉంది కాబట్టి ఈ ప్రయారిటీ అనేది ఇది ఓల్డర్ అనమాట. అంటే ఎప్పటి నుంచో ఉంది అంటే ఫస్ట్ దీనికే మనం ఇవ్వాలి, అంటే ఎప్పటి నుంచో ఇది వెయిట్ చేస్తుంది అన్నట్టు. T3 ఏంటంటే యంగర్, అంటే మనకి ఇది ట్రాన్సాక్షన్ అనేది లేట్గా వచ్చింది కాబట్టి ఇది లాస్ట్కి అన్నట్టు. అలా ఉంటుంది టైం స్టాంప్ అంటే. నెక్స్ట్ టాపిక్ ఏంటి, RTSA. అంటే మనకి ఏంటంటే లేటెస్ట్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది కదా, అది మనకి చూపిస్తుంది అనమాట ఇందులో. అంటే RTSA అని చెప్పేసి అంటే అది ఏంటంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ అయిన నెంబర్ అనమాట. అందులో రీడ్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది ఉంది కదా, దాన్ని మెన్షన్ చేస్తుంది ఇందులో. ట్రాన్సాక్షన్స్ T1 T2 T3 అని చెప్పేసి ఉన్నాయి కదా, R(A) అని చెప్పేసి మెన్షన్ చేసినాం. అంటే R(TS)(A) అని చెప్పేసి మెన్షన్ చేస్తే అందులో మనకి ట్రాన్సాక్షన్ 1 అనేది ట్రాన్సాక్షన్ E అనేది కమిట్ అయింది అని చెప్పేసి చూపిస్తుంది అట్లా. సో మనకి R(TS)(A) అనేది ఇక్కడ ఏంటి మనకి లాస్ట్ అక్కడైంది ఏంటి మనకి 30 కదా, అంటే T3 అనేది అక్కడైంది 30 అనేది అని చెప్పేసి మనం చూపిస్తున్నాం. WTSA అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది రైట్ సక్సెస్ఫుల్గా చేసింది అనమాట ఇందులో చూపించింది మనకి, ఓకేనా. సో మనకి రైట్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఓన్లీ మనకి T2 ట్రాన్సాక్షన్ అండ్ T1 ట్రాన్సాక్షన్ రెండింటిలోనే మనం రైట్ ఆపరేషన్ చేసామనుకోండి, T2 అనేది లాస్ట్ ట్రాన్సాక్షన్ అయినది, అంటే ఎట్లా అంటే రైట్ అనేది సక్సెస్ఫుల్గా అయినది అని చెప్పేసి చూపించడం. సో ఇందులో ఉండే రూల్స్ ఏంటంటే T1 T2 ఉన్నాయి కదా, సో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, T1 అనేది రీడ్ చేసింది. అంటే ఇప్పుడు మనకి A = ఎంత అంటే 10 అనమాట. T2లో ఎంత ఉంది మనకి 20 ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, A = A+10 అని చెప్పేసి రాస్తాం. కానీ ఇక్కడ రీడ్ ఉంది ఇక్కడ రైట్ ఉంది కాబట్టి ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది, ఓకేనా. కానీ ఇప్పుడు మనకి ఒకవేళ ముందు రైట్ ఉండి తర్వాతకి రీడ్ ఆపరేషన్ ఉంటే దాన్ని మనం కమిట్ చేసుకోవచ్చు. అంటే A = 10 ఉంటే A = A+10 అని చెప్పేసి ఇందులో ట్రాన్సాక్షన్స్ అనేవి రాసుకోవచ్చు అనమాట. ఇవి రూల్స్. నెక్స్ట్ ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్స్. డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే ఇవి కొన్ని ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇవి డేటాని మల్టిపుల్ సర్వర్స్ యూజ్ చేసుకుంటున్నారు కదా, అంటే మల్టిపుల్ సర్వర్స్లో ఉండేవి కానీ అండ్ కంప్యూటర్స్లో ఉండే వాటిని యాక్సెస్ చేసుకొని అప్డేట్ చేస్తే దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే అటామిసిటీని ఎన్షూర్ చేస్తుంది. అంటే ఆపరేషన్స్ అన్నీ ఒకవేళ అయితే కమిట్ అయితే లేదంటే వేవి కూడా కమిట్ అవ్వకుండా ఉంచడం అనమాట. సో దీన్ని మేనేజ్ చేయడం కోసం సర్వర్ అనేది ఒక కోఆర్డినేటర్ లాగా వర్క్ అయింది. ఒక సర్వర్ కోఆర్డినేటర్ లాగా వర్క్ చేస్తే మిగతా ఏంటంటే పార్టిసిపెంట్స్ లాగా, అంటే మాస్టర్ అండ్ స్లేవ్ అని చెప్పేసి అంటారు కదా, అలా అనమాట. కోఆర్డినేటర్ అంటే ఏంది, ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేసే పర్సన్. సో ఈయన ఏంటంటే ట్రాన్సాక్షన్ ఐడిని అసైన్ చేస్తాడు, ఫైనల్ డెసిషన్ తీసుకొని కమిట్ చేయాలా అబౌట్ చేయాలని చెప్పేసి చెప్తాడు. పార్టిసిపెంట్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే కోఆర్డినేటర్ చెప్పారో దాన్ని మేనేజ్ చేసుకుంటూ ట్రాన్సాక్షన్ని చేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, విత్డ్రావల్ ఆఫ్ 4 ఫ్రమ్ ఏ అనేది ఏంటంటే ఒక కస్టమర్ అని చెప్పేసి అనుకుందాం, అంటే ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అనుకుందాం. సో ఆయన ఏం చేసిండు, 4 రూపీస్ని విత్డ్రా చేసి సికి డిపాజిట్ చేసిండు అండ్ 3 రూపీస్ని బి విత్డ్రా చేసి డికి డిపాజిట్ చేసింది. సో ఇందులో మనకి ఇన్వాల్వ్ అయిన సర్వర్స్ ఏంటి, A B అండ్ CD 4 కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సో బ్రాంచ్ X Y Z అని చెప్పేసి 3 ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. అంటే A అనేది ఏంటి ఒక పర్సన్, B అనేది ఒకటి, ఈ ఇద్దరు ఏంటంటే డిపాజిట్ చేసినాం, ఇవి రెండు ఏంటంటే విత్డ్రా చేశారనమాట. సో ప్రతి ఒక్క బ్రాంచెస్ అనేవి ఎట్లా అంటే పార్టిసిపెంట్స్ లాగా యాక్ట్ చేస్తున్నాయి, కానీ ఒక బ్రాంచ్ మాత్రం ఏంటంటే కోఆర్డినేటర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది ఇందులో మనకు కామన్గా యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఎట్లుంటాయి అంటే 2 phase కమిట్ ప్రోటోకాల్. ఇందులో మనకి ఏం చేస్తుంది, మనం అన్ని సర్వీసెస్ అగ్రీ చేయాలా, కమిట్ చేయాలా, లేకపోతే అబౌట్ చేయాలని చెప్పేసి చూసుకుంటాం. phase 1లో ఎట్లుంటుందంటే ఓటింగ్ చేస్తడం లేకపోతే ప్రిపేర్ చేయడం లాంటివి ఉంటాయి. phase 2లో ఏంటంటే డెసిషన్ తీసుకోవడం అనమాట. ఓటింగ్ అంటే ఏంటి, జనరల్గా కోఆర్డినేటర్ కమిట్ అవుదామా లేదా అని చెప్పేసి అడగడం, పార్టిసిపెంట్స్ ఏంటంటే ఎస్ ఆర్ నో అనేది చెప్పడం. డెసిషన్ ఫేజ్ ఏంటంటే అందరూ చెప్పడం, కోఆర్డినేటర్ ఏం చేస్తారంటే ఫైనల్గా ఓకే కమిట్ అవుదాం అని చెప్పేసి డెసిషన్ లాంటివి తీసుకోవడం. ఇది ఒక కేసు. సో అందరూ కూడా నో చెప్తే దాన్ని అబౌట్ చేసేద్దామని చెప్పేసి కోఆర్డినేటర్ చెప్పడం. సో మనకి ఫ్లాట్ వర్సెస్ నెస్టెడ్ ట్రాన్సాక్షన్స్ ఎట్లుంటాయి, ఫ్లాట్లో ఏంటంటే క్లయింట్ ఉంటాడు అండ్ క్లయింట్ నుంచి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి ఫ్లాట్లో. నెస్టెడ్లో ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్లో T1 T2 ఉంటే మళ్ళీ ఇందులో నుంచి మనకి సబ్ ట్రాన్సాక్షన్స్ లాంటివి ఉంటాయి, మళ్ళీ అందులో నుంచి సబ్ ట్రాన్సాక్షన్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేవి కమిట్ అయిపోతాయి అనమాట. అలా జరిగింది నెస్టెడ్లో. ఫ్లాట్ ఏంటంటే మనకి క్లయింట్ అనేవాడు మల్టిపుల్ సర్వర్తోని ఇంటరాక్ట్ అవుతాడు, ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది నెక్స్ట్ బిగిన్ అవ్వక ముందుకే కంప్లీట్ అయిపోతుంది.
దీని యొక్క ఫీచర్స్ ఎట్లా అంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది ఉండదు, అంటే ఒకటి తర్వాత ఒకటి అలా అవుతుంది కానీ అన్నీ ఒకేసారి జరగవు అనమాట. స్ట్రక్చర్ అనేది సింపుల్గా ఉంటుంది. ఒక రిక్వెస్ట్ యాక్టివ్, ఓన్లీ ఒక రిక్వెస్ట్ మాత్రమే ఒక టైంలో యాక్టివ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టైల్లో ఏంటి, ఒక ట్రాన్సాక్షన్ అనేది సబ్ ట్రాన్సాక్షన్స్ లాగా డివైడ్ అయ్యింది, ఇది జనరల్గా తెలిసింది. సో ప్రతి ఒక్క సబ్ ట్రాన్సాక్షన్ అనేది చైల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది. దీని యొక్క ఫీచర్స్ ఎట్లా ఉంటాయి, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. సబ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకేసారి జరుగుతాయి అనమాట. పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేది. నెక్స్ట్ వన్ ఏంటంటే అటామిక్ కమిట్ ప్రోటోకాల్స్. సో ఇందులో మనకి అటామిసిటీ ప్రాపర్టీని చెక్ చేసుకుంటుంది, అంటే ఎన్షూర్ చేస్తుంది అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్స్లో ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది మనకి కమిట్ అయినా అవ్వాలి, లేకపోతే అబౌట్ అయినా, అంటే సక్సెస్ అని అవ్వాలి, ఫెయిల్యూర్ అని అవ్వాలి అని చెప్పేసి చూపించింది ఇందులో. సో ఇందులో యూజ్ చేసే ప్రోటోకాల్స్ వన్ ఫేజ్ కమిట్ ప్రోటోకాల్, కోఆర్డినేటర్ డైరెక్ట్గా సెండ్ చేస్తారన్నమాట పార్టిసిపెంట్స్కి, కమిట్ అన్న అవ్వాలి లేకపోతే అబౌట్ అన్న అవ్వాలి అని చెప్పేసి చూపించారు. సో ఎక్నాలజ్మెంట్ వచ్చేదాకా వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చేసుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇండిపెండెంట్గా వాళ్ళకి కావాల్సినట్టు అబౌట్ చేయడం కానీ లేకపోతే కమిట్ చేయడం లాంటివి ఉండవు. ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే డెడ్ లాక్స్ అనేవి అక్కడ అయినప్పుడు, కానీ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్ అయినప్పుడు, సర్వర్ క్రాషెస్ అయినప్పుడు ఫెయిల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది కొంచెం రిలేబుల్గా ఉండదు. కానీ టూ ఫేజ్ కమిట్మెంట్లో ఏంటంటే ఇది బాగా ఈ రోజుల్లో యూజ్ చేస్తారు. పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఓట్ చేస్తారు, అంటే తనకి ఇది చేయాలి అనిపిస్తే చేస్తా అని చెప్పేసి అడగడం అనమాట. ఇలా ఓటింగ్ అండ్ డెసిషన్, మనం ఇందాకే చూసాం కదా, ఓటింగ్ ఫేజ్ అండ్ డెసిషన్ ఫేజ్ అలా ఉంటుంది. పార్టిసిపెంట్స్ ఏం చేస్తున్నారంటే కమిట్ చేయొద్దాం తర్వాతకి చేద్దాం అని చెప్పేసి చెప్పడం. దానివల్ల డేటా అనేది సేఫ్గా స్టోర్ చేసుకొని పర్మనెంట్ స్టోరేజ్లో సేవ్ చేసుకుంటారు. దానివల్ల తర్వాతకైనా సరే కమిట్ చేసుకోవచ్చు. సో ఫెయిల్యూర్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది టూ ఫేజ్ అంటే, మనకి సర్వర్ క్రాష్ అయినా కానీ, మెసేజ్ అనేది లాస్ట్ అయినా కానీ, కమ్యూనికేషన్ డిలే అయినా కానీ టూ ఫేజ్ కంట్రోల్ అనేది వర్క్ అవుతూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, కంకరెన్సీ కంట్రోల్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనకి ఎట్లా ఉంటుందంటే మల్టిపుల్ సర్వర్స్ డిఫరెంట్ డేటా ఆబ్జెక్ట్స్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సర్వర్ ఏం చేస్తున్నారు, లోకల్ కంకరెన్సీ కంట్రోల్కి అప్లై చేస్తున్నారు. కానీ ఆల్ సర్వర్స్ అనేవాళ్ళు గ్లోబల్ సీరియలైజబిలిటీని ఎన్ష్యూర్ చేయాలన్నమాట. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక వేలో జరగాలి, అంటే మనకి ఒక సీరియల్లో ఒక ఆర్డర్లో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒక ప్రతి ఒక్క సర్వర్ అనేది ఈక్వివాలెంట్ వేలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి దీని యొక్క గోల్. సో ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ 1 అని చెప్పేసి ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి యూ కంటే ముందు ఒక సర్వర్ దగ్గర, అప్పుడు సేమ్ ఆర్డర్లో ప్రతి ఒక్క సర్వర్ కూడా మూవ్ అవుతూ ఉండాలన్నమాట. ఎట్లా కాన్ఫ్లిక్ట్స్ లాంటివి అక్కడైనా సరే ఇప్పుడు ఫస్ట్ వన్ ఎట్లయితే ఎగ్జిక్యూట్ అయిందో మిగతావి కూడా సేమ్ అలానే మూవ్ అయ్యేటట్టు చేయడం దీని యొక్క మెయిన్ రోల్. సో ఇందులో మనం ఏం యూజ్ చేస్తున్నామంటే లాకింగ్, టైం స్టాంప్ ఆర్డరింగ్, ఓసీసీ. సో లాకింగ్ అంటే ఏంటంటే జనరల్గా మనము లాకింగ్ లాంటివి మెయింటైన్ చేయడం, అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది లాక్ని రిక్వెస్ట్ చేసుకుంటే అది హోల్డ్లో ఉంటే అక్కడ ఏ సర్వర్ ఏ ట్రాన్సాక్షన్ కూడా జరగకపోతే లాకింగ్ వచ్చి మనకి యాక్సెప్ట్ చేయడం అనమాట. రిక్వెస్ట్ని సెండ్ చేస్తే అది రిలీజ్ చేస్తుంది, అది జరిగింది లాకింగ్. ఇది జనరల్గా తెలిసింది. సో టూ ఫేజ్ ట్రాన్సాక్షన్ దగ్గర ఏం జరిగిందంటే లాక్ అనేది హోల్డ్లో ఉంటుంది, దానివల్ల కంకరెన్సీ అనేది రెడ్యూస్ అయింది. ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది అబౌట్ అయింది అనుకోండి, లాక్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా రిలీజ్ చేసేస్తుంది. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డెడ్ లాక్ అంటే జనరల్గా తెలిసింది ఇట్లాంటివి ఫామ్ అవ్వడం, ఇది ఒక ప్రాబ్లం జరిగింది అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే డెడ్ లాక్స్ని డిటెక్ట్ చేయడము, ఒక ట్రాన్సాక్షన్ని అబార్ట్ చేయడము. ఒక ట్రాన్సాక్షన్ అబార్ట్ చేస్తే సర్కులర్ అనేది తగ్గిపోతుంది అనమాట. సెకండ్ వన్ ఏంటి, టైం స్టాంప్ ఆర్డరింగ్, అంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది యూనిక్ ట్రాన్సాక్షన్ టైం స్టాంప్ అనేది ఉండాలన్నమాట. సో దీని యొక్క ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, లోకల్ టైం స్టాంప్ సర్వర్ ఐడి ఏంటి అని చెప్పేసి చూపించడం. సో ఇందులో మనకి ఎన్ష్యూర్ చేస్తుందంటే ఎగ్జిక్యూషన్ అనేది సేమ్ ఉండేటట్టు చేసేది అనమాట ప్రతి సర్వర్లో. ఒకవేళ మనకి సింక్రోనైజ్డ్ క్లాక్స్ పర్ఫెక్ట్గా లేకపోయినా కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా మెయింటైన్ చేస్తుంది. సో దీంట్లో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేవి టైం స్టాంప్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. కాన్ఫ్లిక్ట్స్ అనేవి అప్పటికప్పుడు రిసాల్వ్ అయిపోతాయి. కాన్ఫ్లిక్ట్స్ అక్కడైనా కానీ ట్రాన్సాక్షన్ అనేది అబౌట్ అయిపోయింది. సో అడ్వాంటేజెస్ ఏంటంటే దీనివల్ల ట్రాన్సాక్షన్ అనేది కమిట్ ఈజీగా రీచ్ అయిపోయి సక్సెస్ అయ్యింది అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఓసీసీ అంటే ఆప్టిమిస్టిక్ కంకరెన్సీ కంట్రోల్. ట్రాన్సాక్షన్స్ అనేవి లాకింగ్ లేకుండానే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. వ్యాలిడేషన్ అనేది కమిట్ అవ్వక ముందుకి జరిగింది. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ప్రతి ఒక్క సర్వర్ అనేది లోకల్ వ్యాలిడేషన్ని పర్ఫామ్ చేస్తాయి. ఇది ఎప్పుడు జరిగింది, ఫేజ్ 1లో కానీ 2 ఫేజ్లో కానీ జరిగింది అనమాట. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే కమిట్మెంట్ డెడ్ లాక్స్, అంటే డిఫరెంట్ సర్వర్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ని వ్యాలిడేట్ చేస్తుంటాయి ఎక్కడెక్కడ డిఫరెంట్ ఆర్డర్స్ దగ్గర. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సర్వర్ ఎక్స్ దగ్గర టీ అనేది వ్యాలిడేట్ చేస్తుంది ఫస్ట్, సర్వర్ వై దగ్గర ఏంటంటే యూ అనేది ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే డెడ్ లాక్ అనేది అక్కడ అవుతుంది. దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనకి ప్యారలల్ వ్యాలిడేషన్, అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ని ఒకేసారి వ్యాలిడేట్ చేయడము, బ్లాకింగ్ లాంటివి అవాయిడ్ చేయడము. నెక్స్ట్ ఏంటి, గ్లోబల్ వ్యాలిడేషన్, అంటే లోకల్ వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాతకి గ్లోబల్ సీరియలైజబిలిటీని చెక్ చేసుకుంటాం, సైకిల్స్ లాంటివి లేకుండా చూసుకుంటాం అనమాట.
నెక్స్ట్ వన్ ఏంటి, గ్లోబల్ ట్రాన్సాక్షన్ నెంబర్. కోఆర్డినేటర్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ట్రాన్సాక్షన్స్కి నెంబర్స్ని అసైన్ చేస్తారు. దానివల్ల ప్రతి ఒక్క సర్వర్ అనేది వ్యాలిడేషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో కన్సిస్టెంట్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తాయి అనమాట. సో లాకింగ్, టైం స్టాంప్, ఆప్టిమిస్టిక్ ఈ మూడింటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటంటే లాకింగ్ వల్ల సింపుల్గా ఉంటుంది, బాగా యూజ్ చేస్తూ ఉంటారు. టైం స్టాంప్ వల్ల ఏంటంటే ఆర్డర్స్ని ఎన్షూర్ చేసేది. ఆప్టిమిస్టిక్లో ఏంటంటే కంకరెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ లాకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డెడ్ లాక్స్. టైం స్టాంప్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ వల్ల అబౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ట్రాన్సాక్షన్స్ అనేవి. ఆప్టిమిస్టిక్ వల్ల ఏంటంటే కాంప్లెక్స్ వ్యాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఓవరాల్ 4th ఇయర్. థ్యాంక్ యూ.